తాళ్ళేపాలెంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దానికి సంబంధించి కూడా 6 ఫైర్ ఇంజన్లు అయితే రావడం జరిగింది. 6 ఫైర్ ఇంజన్లు కూడా అగ్నిని అయితే కనుక ఆర్పి దాన్ని ఏదైతే కంట్రోల్లోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. డైరెక్టర్ జనరల్ కూడా ప్రతాప్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దానికి ఏది దోహదపడింది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఫస్ట్ ఇంటిమేట్ ఎవరు చేశారు? మాకు ఇంటిమేషన్ ఎక్కడ చేసింది, యాక్చువల్గా స్మోక్ నోటీస్ చేసి ఇక్కడ ఏంటంటే మనం ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సుమారు 60 ఫైర్ వెహికల్స్ 450 మంది సిబ్బందిని రాష్ట్ర నలుమూలల నుంచి దింపి ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా డిప్లాయ్ చేశాం. సో శ్రీనివాస్ రెడ్డి ఈజ్ ద గుంటూరు డిస్ట్రిక్ట్ చీఫ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ బాగా స్మోక్ వస్తుంది అనగానే మా వాళ్ళు చాలామంది డిప్లాయ్మెంట్లో ఉన్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ అలర్ట్గా ఉన్నాడు. ఇక్కడ ఏదో స్మోక్ వస్తుందంటే బండి వేసుకుని వచ్చేసాం. సో మనకి ఎవరు ఇన్ఫార్మ్ చేయలే. నార్మల్గా ఇవేంటంటే ప్లాస్టిక్ పైపులు కదా, దే ఆర్ సపోజ్ టు బి అండర్ గ్రౌండ్ పెట్టి దాంట్లోంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ రన్ చేయడానికి ఉపయోగిస్తారు. చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే జస్ట్ అగిపుల వేస్తే ఇప్పుడు ఓవర్కాస్ట్ స్కై ఉంది కాబట్టి అంత టెంపరేచర్ హై లేదు కాబట్టి జస్ట్ లైక్ దట్ అది అంటుకోదు అనమాట. అంటే దీనికి ఏ విధంగా అంటుకుంది, అసలు దీనికి రీజన్స్ ఏంది, ఏమన్నా దీని వెనకాల ఎవరన్నా ప్రొటెస్ట్ ఏమన్నా ఉందా అనేది మనం తెలుసుకోవాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలి. ఇప్పటికీ క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా దొరికాయా సార్? ఇప్పటికీ లేదు, క్లూస్ టీమ్ ఇవన్నీ ఇప్పుడు అన్నీ చెప్పలేము మనం. ఫారెన్సిక్ ఆడిట్ కూడా జరుగుతుంది. దీనిపైన తరో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దాని తర్వాత యాజ్ అండ్ వెన్ వీ గెట్ టు నో ఆల్ ద థింగ్స్ వీ విల్ ఇన్ఫార్మ్ ద పబ్లిక్. సార్, ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ప్రధాని మోదీ ఒక పక్కన సభా ప్రాంగణంకి అతి సమీపంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం, ఇలాంటి అగ్ని ఇంతలా ఎగిసిపడడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇదంతా డైవర్షన్ అనుకోవచ్చా, లేకపోతే సభకి అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ ఏమి డైవర్ట్ ఏం కాలేదు. యాక్చువల్గా 1.5 కిలోమీటర్ 2-3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంది, అది కనబడుతూ ఉంది. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంది. కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఈ రోజే ఎందుకు జరిగింది, ప్రధాని మోదీ ఎప్పుడు వచ్చి ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడే ఎందుకు జరిగింది అనేటువంటిది ఒక డౌట్ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది. అది ఈ టైంలో ఏంటంటే ఓవర్కాస్ట్ అయింది, అంత వేడి లేదు ఎన్విరాన్మెంట్లో, అయినప్పటికీ ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్. సో అందువల్ల దీని మూలాల్లోకి వెళ్ళి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అని తెలుసుకుంటానికి కొంత సమయం పడుతుంది. ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేత చేయిస్తాం. ఇక్కడ కొంతమంది లేబర్ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే పనుల నేపథ్యంలో చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు ఎవరు లేరు అనే దాన్ని బట్టి మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ వస్తాయమ్మా. మనం ముందే గెస్ చేసి అది జరిగింది ఇది జరిగింది అని అనుకుంటానికి వీల్లేదు. కానీ జరిగింది మేము సీరియస్ తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు దింపేశాము. ఇమ్మీడియట్గా ఆపబట్టే ఇంకా 4-5 లాట్లలో మెటీరియల్ సేవ్ అయిందనమాట. లేకపోతే ఇంకా అది పెద్దదైపోయి చాలా పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కానీ ప్రమాదం జరిగినా కానీ ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఏమి ఇల్లులు కానీ విలేజెస్ కానీ జనసంచారం లేదు కాబట్టి ప్రాణ నష్టంకి ఇబ్బంది లేదు. అది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇది మొత్తం మెటీరియల్ తగలబడేది. లక్కీగా ఇక్కడ ఏంటంటే ఫామ్ కెనాల్ కూడా ఒకటి ఉంది, మాకు ప్లెంటీ ఆఫ్ వాటర్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఫోమ్ కూడా పెట్టడం జరిగింది. వాటి ద్వారానే ఎక్కువగా కంట్రోల్ చేయడం జరిగింది. అంటే వాటర్ అవైలబిలిటీ బాగుంది కాబట్టి మాకు ఈజీగా ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇది ప్లాస్టిక్ ఫైర్ కదమ్మా, అందుకని ఫోమ్ ఉపయోగించాం. ఈ ఫోమ్ కెమికల్ ఎప్పుడైతే ఉపయోగించామో అప్పుడు ఫైర్ కంట్రోల్ అయింది అనమాట. అది సో ప్రాంప్ట్గా సిబ్బంది మాత్రం చాలా ప్రాంప్ట్గా వచ్చారు. చాలా వెహికల్స్ డిప్లాయ్ అయినాయి. ఇమ్మీడియట్గా ఫైర్ని సప్రెస్ చేశారు. అందుకని వీళ్ళందరినీ ప్రతి వారిని ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆపరేషన్, ఈజ్ ద హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అభినందిస్తున్నాను. ఎన్ని గంటల్లో దీన్ని ఛేదించే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ దుండగులు ఎవరైనా పట్టుకునే అవకాశం లేదు, అది పోలీస్ చేయాల్సిందే. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ పోలీస్ పవర్స్ ఆర్ కాన్ఫర్డ్ ఆన్ డిఫరెంట్ పీపుల్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు చేయడం లేదు. మేము ఫైర్ ఫైటింగ్ మాత్రమే చేయగలం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎవరైనా బాధ్యులుగా చేరినప్పుడు
లా ప్రకారం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పరిస్థితి. అంటే మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి కూడా దగ్గరుండి మరి ఆ ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేసిన ప్రయత్నం అయితే చేశారు. అయితే గుంటూరు పరిధి కిందకే వస్తుంది కాబట్టి ఇక్కడ అసలు ఎలా జరిగి ఉండొచ్చు ఏంటంటే దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆర్పే ప్రయత్నం చేశారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం చెప్పండి ఏంటి. మనకు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం దగ్గరలో జరుగుతుంది. ఈరోజు మనకు తెలిసిందే పునఃప్రారంభమైనటువంటి అమరావతిలో. అక్కడ నుంచి మేము గమనించినట్లయితే పెద్ద ఫ్లేమ్స్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. మేము అక్కడ డ్యూటీలో ఉన్నాం. ఇమ్మీడియట్గా అంటే సుమారుగా మనకు 4 గంటలు అరౌండ్లో స్మోక్ కనిపించింది, కానీ ఎక్కడ దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. సో దాన్ని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. ఎవరు కూడా ఇక్కడ ఇది జనసంచారం కానీ ఊరు లేని ప్లేస్ కాబట్టి ఎవరు మాకు ఇంటిమేట్ చేయలే. మేము కూడా ఆ స్మోక్ను బట్టి వెహికల్స్ తీసుకొని వచ్చిన రాగానే ఇక్కడ అర్థమైంది అండర్ కేబుల్స్ ఏదైతే హై టెన్షన్ లైన్స్ వెళ్ళేటటువంటి పైపులు ఉన్నాయి ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించినవి. ఇది ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి మనకు వాటర్ సోర్స్ ఉండాలి. లక్కీగా మనకు ఒక అగ్రికల్చరల్ కెనాల్ ఉన్నది. అదేవిధంగా మనకు జనరల్గా ఈ ఏరియాలో ఒక ఫైర్ వెహికల్ ఉండేది. మనకి ప్రోగ్రాం వల్ల 30 వెహికల్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక 7-8 వెహికల్ ఒకేసారి టర్న్అవుట్ చేయడం. ఎందుకంటే అది ఆ ఫ్లేమ్ ఆ స్మోక్ మనకి ఇక్కడ 2-3 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది. సో మా సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి ఫోమ్ ఉపయోగించి ఇమీడియట్గా ట్యాకిల్ చేయడం జరిగింది. మా డీజీ గారు కానీ అందరూ కలెక్టర్ గారు కానీ బాగా అభినందించారు. ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ఏదైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే ఆ సమయంలో అగ్ని ఎగసిపడే సమయంలో ఫస్ట్ ఎవరు ఉన్నారు, ఎవరు చూసారు, ఎవరు ఇంటిమేట్ చేశారు అనే దానిపైన కూడా ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే 2-3 కిలోమీటర్లకి దూరం నుంచి కూడా ఆ పొగ ఎగిసిపడడం చూసి అగ్నిమాపక సిబ్బందిని అయితే కనుక అలర్ట్ చేసి అప్పటికప్పుడు 7-8 వెహికల్స్ని అయితే కనుక ఇక్కడికి తీసుకొచ్చి అగ్నిని ఆర్పే ప్రయత్నంలో అయితే కనుక సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, అమరావతి నుంచి.